హలో వ్యూయర్స్, వింటర్లో బాగా గుర్తొచ్చే ఐటమ్ ఉల్లిపాయ పకోడీలు. ఇలా చేసి చూడండి, అందరికీ నచ్చుతాయి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీలకర్ర పౌడరు, అలాగే ధనియాలని జస్ట్ అట్లా కొట్టుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ సన్నగా కట్ చేయకూడదండి, కొంచెం మందంగా ఉండాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలో సాల్ట్ వేసాం కదా, సో సాఫ్ట్ అయ్యి వాటర్ బయటకు వస్తుంది. ఒక కప్పు శనగపిండి వేసుకొని అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. అవసరమైతే చాలా తక్కువ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పకోడీలకి కావాల్సిన పిండి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని అందులో పకోడీలు వేసుకోవాలి. అలానే మరీ సన్నగా ఉల్లిపాయలు మాత్రమే వేస్తే ఉల్లిపాయలు బాగా మాడిపోతాయి అన్నమాట. కొంచెం దలసరిగానే వేసుకోవాలి. పకోడీలు బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకుని బయటికి తీసేయడమే. అంతే, పకోడీలు రెడీ.